ఎన్పీసీఎల్ కంపెనీ సేవలు ప్రశంసనీయం. ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర ఇక ఎన్పీసీఎల్ కంపెనీ పార్వతీపురం నియోజకవర్గానికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర పేర్కొన్నారు. ఇక ఎన్పీసీఎల్ కంపెనీ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద పార్వతీపురం నియోజకవర్గానికి గతంలో 4 అంబులెన్స్లు మంజూరు చేసిందని గుర్తు చేశారు. తాజాగా పార్వతీపురం నియోజకవర్గానికి 4, పాలకొండ నియోజకవర్గానికి 2 అంగన్వాడీ కేంద్రాలను మంజూరు చేసిందని చెప్పారు. ఇక వెంకంపేట, ఎంఆర్ నగరం, పెదమరికి, పుట్టూరు నూతన భవనాలకు శంకుస్థాపనలు కూడా చేసుకున్నామని ఎమ్మెల్యే వెల్లడించారు. ఆ సంస్థ మేనేజర్ ఆంధ్రాకు చెందిన వారు కావడంతో పార్వతీపురం నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేస్తున్నారని, అందుకు ఆ సంస్థకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది కూడా అవకాశం ఉంటే కార్పొరేట్ సామాజిక బాధ్యతగా పార్వతీపురానికి సాయం అందించాలని ఎన్పీసీఎల్ యాజమాన్యానికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థాపన చేసుకోవడం కూడా జరిగింది. అంతేకాకుండా వాళ్ళు హెల్త్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వాళ్ళకున్న సామాజిక బాధ్యతని పార్వతీపురానికి ఇవ్వడాన్ని ప్రత్యక్షంగా సార్ మీకు అభినందన తెలియజేస్తున్నాను. మీ మేనేజ్మెంట్కి కూడా మీరు మా వెనకబడిన పార్వతీపురాన్ని ఎన్నుకోవడం, మీలో ఉన్న అంటే ఇది ఇండియన్ మన కేంద్ర ప్రభుత్వం అండర్టేకెన్, కాకపోతే ఎక్కడైనా చేయొచ్చు. అయితే ఇంజనీర్ గారికి ఆంధ్రప్రదేశ్ ఆయన అవ్వడం, మళ్ళంటి ప్లేస్ని ఎన్నుకోవడానికి నిజంగా చాలా ఆనందం. అది చాలా అరుదుగా ఉండే ఆలోచన. మీ ఆలోచనకి మేము ఖచ్చితంగా రుణపడతామని మరొకసారి తెలియజేస్తూ, రాబోయే నెక్స్ట్ ఇయర్లో మీరు ఏమైనా చేయాలనుకుంటే పార్వతీపురం తీసుకోవడానికి, దాన్ని ఉపయోగించుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాను సార్. మేము ఎంత థ్యాంక్స్ కూడా చిన్న పదమే మీకు చెప్పడానికి కూడా. మీరు ఏం చేసినా కానీ, ఎంత చేసినా కానీ గవర్నమెంట్ తరపు నుంచి గవర్నమెంట్స్ కూడా కొన్ని లిమిట్స్ ఉంటాయి. సో రాష్ట్రం మొత్తం చూసుకోవడానికి ఇలాంటి సిఎస్ఆర్ ద్వారా చిన్న చిన్న గ్యాప్స్ని కూడా ఫిల్ చేసుకునే అవకాశం మాకుంది. మీతో పాటు మిగతా కంపెనీలు కూడా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పార్వతీపురం వైపు చూడాలని, పార్వతీపురంలో ఉన్న ఈ చిన్న చితక ఏవైనా కార్యక్రమాలు చేయడం వలన ప్రజలకి లబ్ధి కూర్చే విధంగా ఉంటుందని తెలియజేస్తూ, మీ అందరికీ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రభుత్వ సిబ్బందికి, అలాగే ఎన్పీసీఎల్ అధికారులకి, మిగతా ఊర్లో ఉన్న జనాలకి, సర్పంచ్లందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఎన్పీసీఎల్ వారికి అని తెలియజేస్తున్నాను.